ఈ యూవీ స్క్రీన్ గార్డ్స్ వాడొద్దని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్, యూట్యూబ్లో ఒక షార్ట్ పెట్టాను అనమాట. చాలా మంది తిట్టారు నన్ను, మీ ప్రాబ్లం చెప్తున్నారు, సొల్యూషన్ చెప్పడం లేదు, దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ సోర్స్ చెప్పాలి కదా అని చెప్పేసి యాక్చువల్గా ఒక డెడికేటెడ్ వీడియో చేద్దామని చెప్పేసి నేను హోల్డ్ చేశాను అనమాట. అంతే, ఇంకేం లేదు. సో యాక్చువల్గా ఏంటంటే మనకి యూవీ ఈ రోజుల్లో మనకి 20,000, 15,000, 30,000 అసలు ఇంతకుముందు చూసుకుంటే మనకి ప్రీవియస్గా చూసుకుంటే మనకి 50,000-70,000లో మాత్రమే మనకి కర్వ్డ్ స్మార్ట్ ఫోన్స్ వస్తూ ఉంది. సామ్సంగ్ S22 అల్ట్రా కావచ్చు, సామ్సంగ్ నోట్ సిరీస్ కావచ్చు, ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ ఏదైతే ఉందో అవి మాత్రం మనకి కర్వ్డ్ స్క్రీన్స్ వస్తూ ఉంది అనమాట. బట్ ఈ రోజుల్లో మాత్రం 15,000లో మోటో G85 అది 16,000, 17,000 వస్తుంది. దాంతో కూడా మనకి కర్వ్డ్ స్మార్ట్ ఫోన్ అనమాట. అది కూడా కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది అనమాట. అండ్ నిన్న లాంచ్ అయింది iQ Z9s Pro. ఇది Z9s 18,000 లాంచ్ అయింది. అది కూడా కర్వ్డ్ స్మార్ట్ ఫోనే. Z9s Pro ఇది కూడా మనకి 22,000 లాంచ్ అయింది. 20,000 ప్రైస్ బ్రాకెట్లో కూడా మనకి కర్వ్డ్ స్మార్ట్ ఫోన్స్ మనం చూస్తున్నాం అనమాట ఈ రోజుల్లో మాత్రం. సో ఈ కర్వ్డ్ స్మార్ట్ ఫోన్స్కి ముఖ్యంగా బయట అందరూ సజెస్ట్ చేసేది ఈ యూవీ టెంపర్ గ్లాస్ మనకి ఏదైతే ఉందో ఇదే యూవీ టెంపర్ గ్లాస్. యాక్చువల్గా ఏంటంటే యూవీ టెంపర్ గ్లాస్తో పాటు మనకి యూవీ గ్లూ అన్నట్టు వస్తుంది అనమాట. ఫస్ట్ యూవీ టెంపర్ గ్లాస్ ఎలా అప్లై చేస్తారంటే మనకి ఈ యూవీ గ్లూ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ ఫోన్కి అప్లై చేసి దాని తర్వాత దీన్ని ప్లేస్ చేస్తారనమాట. సో దీన్ని ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యూవీ గ్లూ ఏదైతే ఉందో ఇది కూడా ఒక లేయర్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. మనకి కింద ఉన్న మనకి స్క్రీన్కిను పైన ఉన్న మనకి టెంపర్ గ్లాస్కి రెండింటికి స్ట్రాంగ్గా ఉంచడం కోసం ఈ యూవీ గ్లూని మనం వాడతాం అనమాట. ఓకేనా? సో ఈ యూవీ గ్లూ వాడటం వల్ల మనకి ఏంటి ప్రాబ్లం అంటే మనం ఎప్పుడైతే అప్లై చేసేటప్పుడు ఇప్పుడైతే ఓకే లాస్ట్ 1 or 2 monthsగా నేను చూస్తున్నా, మనకి రీసెంట్గా ఫోన్స్ లాంచ్ అయినప్పటి నుంచి చూస్తున్నా అనమాట. సో బయట షాప్స్లో కొన్ని చోట్ల అయితే మాత్రం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. మనకి ఇయర్ పీస్ దగ్గర, వాల్యూమ్ అప్ డౌన్ బటన్ దగ్గర, పవర్ బటన్ దగ్గర అంతా స్టిక్కర్స్ అతిపించి అక్కడ యూవీ గ్లో పోకుండా చూసుకుంటున్నారు అనమాట. బట్ యాక్చువల్గా ఏమవుతానంటే చాలామంది తెలియకుండా యూవీ టెంపర్స్ ఎలా అప్లై చేయాలో కూడా తెలియకుండా మనకి అలానే యూవీ గ్లూ పోసేసి అలానే అప్లై చేస్తూ ఉన్నారు అనమాట. ఆ పోసే టైంలో ఏమవుతుందంటే ఇయర్ పీస్కి కావచ్చు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ కావచ్చు, ఇలా వెళ్ళి స్ట్రక్ అయిపోతా ఉన్నది. ఇయర్ పీస్ కూడా వినపెట్టకుండా పోతా ఉన్నది అనమాట. ఇది యాక్చువల్గా మనకి యూవీ గ్లూ అప్లై చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లం. సో దీన్ని మనం రీసెంట్ టైమ్స్లో స్టిక్కర్స్ ఇచ్చి దాన్ని అప్లై చేస్తున్నారు. ఓకే, ప్రాబ్లం అయితే లేదు. కానీ ఏమవుతుంది తెలియని వాళ్ళు కూడా చాలా లోకల్ షాప్స్ నేను ఇప్పటికీ చూస్తున్నా అలానే అప్లై చేస్తున్నారు. ఇన్కేస్ అలా అప్లై చేసి ఏమైనా డ్యామేజ్ అయితే వాడు నీకేం చేయడు. నువ్వు మరి సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే మీరు యూవీ టెంపర్ గ్లాస్ యూవీ గ్లూ వాడింటారు, మీరు ఫిజికల్గా ఈ ఫోన్ డ్యామేజ్ చేసినారు, దీనికి ఎటువంటి వారంటీ కూడా మేము క్లెయిమ్ చేయమనేసి మనం క్లియర్గా చెప్పేస్తారు. సో మనం ఏం చేయలేం, మళ్ళీ దానికి డబ్బులు ఇచ్చి మనం రిపేర్ చేసుకోవాల్సి అయితే వస్తుందన్నమాట. ఇది ఫస్ట్ ప్రాబ్లం మనకి యూవీ టెంపర్ గ్లాస్ వేసేటప్పుడే వచ్చేది మాత్రం. ఓకే నువ్వు వేసేస్తావు, ఏ ప్రాబ్లం లేదు. ఎలా వేస్తామో ఈ యూవీ గ్లూ దీనిపైన పోసి మళ్ళీ ఏదైతే ఉందో ఈ టెంపర్ గ్లాస్ని ఈ ఫోన్కి పెడతామన్నమాట ఇట్లా. సో ఓకేనా? ఓకే, ఒక 1 month, 2 months, 3 months, ఒక 3-3 నెలలు నువ్వు వాడిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేసేటప్పుడు అయితే ఓకే. కానీ 6 నెలలు, సంవత్సరం కూడా వాడుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ఒకే టెంపర్ గ్లాస్. నేనే చాలాసార్లు ఒక టెంపర్ గ్లాస్ చేశానంటే ఎరగకుండా పోతే 6 నెలలు, సంవత్సరం కూడా వాడంట. కాకపోతే నాది ఫ్లాట్ స్క్రీన్ కాబట్టి నార్మల్ టెంపర్ గ్లాస్ నేను వేసినప్పుడు నాకేం ప్రాబ్లం లేదు. కానీ యూవీ టెంపర్ గ్లాస్ నువ్వు వేసినప్పుడు ఏమవుతుందంటే ఫోన్ ఎప్పుడైతే మనకి నార్మల్గా హీట్ ఎక్కి మనకి తగ్గుతూ ఉంటుంది కదా. సో ఆ హీట్ ఎక్కే టైంలో ఆ యూవీ గ్లూ ఏదైతే ఉందో పైన స్క్రీన్కిను అండ్ టెంపర్ గ్లాస్కి ఎక్కువ స్ట్రాంగ్గా మనకి అటాచ్ అయిపోతుంది అనమాట. ఆ అటాచ్ అయ్యే ప్రాసెస్లో ఇన్కేస్ ఎప్పుడైనా నువ్వు రిమూవ్ చేయాలనుకుంటే వేరే కొత్త గ్లాస్ వేయిద్దామని నువ్వు అనుకున్నప్పుడు దాన్ని రిమూవ్ చేయడానికి పోతే మాత్రం చాలామంది ఇష్యూస్ ఫేస్ చేస్తుంది. రిమూవ్ చేసేటప్పుడు స్క్రీన్ బయట వచ్చేది, కానీ ఆ రిమూవ్ చేసేటప్పుడే ఆ టెంపర్ ఏదైతే ఉందో అతుక్కొని రాకుండా చాలామందికి ఇబ్బంది పడతారు. మనకి చాలా మంది తెలుగులోనే షాప్ ఓనర్స్ కూడా యూవీ స్క్రీన్ గార్డ్స్ వాడకండి అని చెప్పేసి రీల్స్ వేసిండారు. నాకు అది ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ప్లేస్ చేస్తాను, అది ఖచ్చితంగా చూడండి. అది తీసేటప్పుడే మనకి బ్లేడ్లు అవి ఇవి గుచ్చి తీస్తా ఉన్నారు. మనకి మామూలుగా ఏదైనా ఇసుక పైన పడినా ఏదైనా మనకి కీస్ గీసుకుంటేనే మనకి ఎంత స్క్రాచెస్ పడుతుందో, ఇంకా బ్లేడ్లు చాకులు ఎత్తుకొని మనకు అది తీసినప్పుడు ఎన్ని గీతలు పడి ఉంటుందో మీరే ఊహించుకోండి. సో అది తీసే వాళ్ళకి మాత్రం ఆ బాధ తెలుస్తుంది. తీసేటప్పుడే మనకి 2 గంటలు 3 గంటలు పట్టి తీస్తున్నారు. బై లక్ అది వచ్చేస్తే ఓకే, రాకపోతే మాత్రం ఇంకా అది చాలా కష్టమైపోతుంది అనమాట. ఇది యాక్చువల్గా యూవీ టెంపర్ గ్లాస్ వచ్చే ప్రాబ్లం. సో ఓకే బ్రో, నువ్వు చెప్పావు కదా యూవీ టెంపర్ గ్లాస్ నేను వేసుకోను, ఇంకేస్తా నాకు పని లేదని చెప్పేసి వేరే ఏ గ్లాస్ నేను వేసుకోవాలి, నాకు ఆల్టర్నేటివ్ ఏమని అడిగితే మాత్రం నేను ఫస్ట్ మీకు సజెస్ట్ చేసేది ఫుల్ గ్లూ గ్లాస్ అనమాట. సో ఇదేంటంటే మనకి ఏ ఒక గ్లూ ఉండదు. నార్మల్గా మనకి ఫ్లాట్ స్క్రీన్ టెంపర్ గ్లాస్ ఎలా వస్తుందో ఇది కూడా అలానే ఉంటుంది అనమాట. జస్ట్ కార్నర్స్లో మనకి ఎక్కువ అదేసివ్ ఉంటుంది, అదే మనకి ఆ గ్లూ ఏదైతే ఉందో కార్నర్స్ ఉంటుంది. ఇది ఎక్కువ కూడా మనకి ఫోన్ ఎక్కువ ఎఫెక్ట్ చేయదు. బట్ నేను చెప్పేది ఏమంటే మీరు ఏ
టెంపర్ గ్లాస్ వేసినా కూడా ఇంక్లూడింగ్ ఫ్లాట్ స్క్రీన్స్ కూడా ఒకసారి ఒక 3 నుంచి 4 నెలలు వాడిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి ట్రై టు రీప్లేస్. మనం ఆల్మోస్ట్ మీకు అది మనకి నార్మల్ ఫోన్ మనకి టెంపర్ గ్లాస్ వేసిన కొత్తలోకి ఒక 3 నెలలు వాడిన తర్వాతకే మీకు రఫ్నెస్ అయిపోయి ఉంటుంది. బెటర్ ఒక 150 రూపాయలు పోతే పోతుంది. ఏ టెంపర్ గ్లాస్ అయినా కూడా సరే రీప్లేస్ చేసుకోండి. ఇలాంటి ఇష్యూస్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది ఫుల్ బ్లూ గ్లాస్ అని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఇది వద్దు అనుకుంటే మాత్రం ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మెంబ్రెయిన్. ఇది మెంబ్రెయిన్ అంటే జస్ట్ ఒక ప్లాస్టిక్ లేయర్ అంతే. ఇది జస్ట్ మనకు ఫోన్ని స్క్రాచ్ నుంచి మాత్రమే రెసిస్ట్ చేస్తుంది కానీ బట్ ఏదైనా మన ఫోన్ కింద పడినప్పుడు ఆ షాక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మన ఫోన్కి అయితే తీసుకుంటుంది అనమాట. సో ఇది ఫైనల్ని సజెస్ట్ చేస్తాను. ఈ 2 ఫుల్ బ్లూ గ్లాసు అండ్ మనకి ఇది 2 మెంబ్రెయిన్. సో ఈ 2 కూడా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తుంటారు. మీ ఫోన్కి ఏ మోడల్ కావాలనో ఫర్ ఎగ్జాంపుల్ మోటో 850 ఫ్యూజన్ ఫుల్ బ్లూ గ్లాస్, మోటో 850 ఫ్యూజన్ మెంబ్రెయిన్ అని సెర్చ్ చేస్తారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీకు తెలియకపోతే కూడా షాప్స్లోకి వెళ్ళి అడగండి, మాకు ఫుల్ బ్లూ గ్లాసే కావాలి, యూవీ టెంపర్ గ్లాస్ మాకు వద్దని చెప్పండి. మీకు కొంచెం టైం పడుతుంది అనుకుంటే మాత్రం మెంబ్రెయిన్ వేసుకునైనా వాడండి, ఓకేనా. సో నేను ఫైనల్గా మీకు ఒకే ఒక మాట చెప్పగలుగుతాను, కర్వ్డ్ స్మార్ట్ ఫోన్స్ యూస్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఫోన్లు వాడండి. ఎందుకంటే ఫోను కింద పడితేనే ఫస్ట్ మనం టచ్ అయ్యేది కర్వ్డే, ఇదే టచ్ అవుతుంది, ఇదే మనకి ఇరుగుతుంది అనమాట. సో నేనైతే ఎక్కువ రికమెండ్ చేయను కర్వ్డ్ స్మార్ట్ ఫోన్స్, ఫ్లాట్ స్క్రీన్సే. బట్ ఇప్పుడు మార్కెట్లో అవే బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి మనం అవే తీసుకోవాలి. కాబట్టి ప్రజెంట్కి కర్వ్డ్ స్మార్ట్ ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో జాగ్రత్తగా వాడండి. అండ్ యూవీ టెంపర్ గ్లాస్ అస్సలు వేయించకండి. నేను చెప్పాను కదా, ఫుల్ బ్లూ గ్లాస్ అండ్ మెంబ్రెయిన్ గ్లాస్ ఈ 2 వాడినారంటే మాత్రం కొంచెం బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. ఐ హోప్ ఏ టెంపర్ గ్లాస్ వాడాలి కర్వ్డ్ స్మార్ట్ ఫోన్స్కి, యూవీ టెంపర్ గ్లాస్ ఎందుకు వాడకూడదు, రీజన్స్ ఏమనేది క్లియర్గా చెప్పాను అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ చేస్తాను. దిస్ రేవంత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.